ఇప్పుడు లిస్ట్ లో ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే లాస్ట్ 3 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే నాకు సెకండ్ ఎలిమెంట్ నుంచి 6th ఎలిమెంట్ వరకు ప్రింట్ అవ్వాలి, 4th ఎలిమెంట్ నుంచి మొత్తం ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు ప్రింట్ అవ్వాలి. అంటే మొత్తం ప్రింట్ అవ్వకుండా ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే, పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అని అంటే ఎట్ దట్ టైమ్ వి యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో స్లైసింగ్, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ స్లైసింగ్. లిస్ట్ లోనే స్లైసింగ్. సో ఈ స్లైసింగ్ అని అంటే నథింగ్ బట్ అన్న ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ప్రింట్ చేయడానికి, సో టు ప్రింట్ అన్న పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజ్ అయిన ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ particular range of elements. It is used to print an particular range of elements. ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ప్రింట్ చేయడానికి మనం ఏంటి అంటే ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో పర్టికులర్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ ఏంటిది మనకు ఫర్ లూప్ లో రేంజ్ అనే ఒక ఫంక్షనాలిటీ గురించి చెప్పాం. సో రేంజ్ అనే ఫంక్షనాలిటీలో వాట్ షుడ్ బి దేర్, ఏమేమి ఉంటాయి? యా, సో స్టార్ట్ వాల్యూ ఉంటుంది, స్టాప్ ప్లస్ 1 ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇన్ ద స్లైసింగ్ లో కూడా యూస్ చేస్తారు అనమాట. సో ఇది కూడా వీఆర్ గోయింగ్ టు డినోటెడ్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లోనే డినోట్ చేస్తారు. కానీ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఎలా డినోట్ చేస్తారు అంటే దాని యొక్క సింటాక్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే స్లైసింగ్ యొక్క సింటాక్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లోనే ఇస్తాం. అదే ఇండెక్స్ వాల్యూ అయితేనేమో వీఆర్ గోయింగ్ టు గివ్ జస్ట్ ఇండెక్స్ యొక్క నెంబర్ అనేది మాత్రమే ఇస్తాం స్క్వేర్ బ్రాకెట్ లో, అప్పుడు అది వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఇండెక్స్. బట్ ఇలా ఇస్తే, సో ఇన్ దిస్ కేస్ యూ కెన్ గివ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు ఇలా ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏముంటుంది అంటే స్టార్ట్ వాల్యూ సేమ్ స్టార్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ స్టాప్ ప్లస్ 1 కోలన్. ఇక్కడ అక్కడనేమో రేంజ్ ని కామా తోటి సపరేట్ చేస్తాం కదా, ఇక్కడ కోలన్ తోటి స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటుంది. అక్కడ రేంజ్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్ గా స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటుంది అనమాట. సో స్టెప్ ఈ ఫార్మ్. అయితే ఇక్కడ మనం ఏంటి అంటే రేంజ్ అనే ఫంక్షనాలిటీలో నెంబర్స్ తీసుకుంటాం, మరి ఇక్కడ కూడా నెంబర్స్ తీసుకుంటాం. కానీ ఆ నెంబర్స్ ఏం టైప్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇండెక్స్ వాల్యూస్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ అంటే ఈ స్టెప్ స్టార్ట్, స్టాప్ ప్లస్ 1, స్టెప్ వాల్యూస్ ఇవన్నీ ఇండెక్స్ వాల్యూస్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, 6th పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, లాస్ట్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత. యు నో దిస్ థింగ్స్ మనం ఇండెక్సింగ్ గురించి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ యూజ్ చేసి సో అండ్ సో ఎలిమెంట్స్ నేను ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ వన్. అయితే ఇందులో కూడా సేమ్ మనం ఎలాగైతే స్టార్ట్ రేంజ్ లో స్టార్ట్ కి డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది, స్టార్ట్ కి డిఫాల్ట్ వాల్యూ, స్టెప్ కి డిఫాల్ట్ వాల్యూ 1. సేమ్ ఇక్కడ కూడా స్టార్ట్ డిఫాల్ట్ ఇండెక్స్ వాల్యూ ఇస్ 0 అండ్ నెక్స్ట్ స్టెప్ ఇండెక్స్ వాల్యూ ఇస్ 1. సేమ్ అంటే అక్కడనేమో వాల్యూస్, ఇక్కడనేమో ఇండెక్స్ వాల్యూస్ అనేవి తీసుకుంటాం అనమాట బేస్డ్ ఆన్ దట్ ఇండెక్స్ వాల్యూస్. అంటే స్టార్ట్ డిఫాల్ట్ ఇండెక్స్ వాల్యూ is 0, step index value is 1. So these two things will be there. Start index value is 0 and step index value is 1. So ఈ రెండు థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ అండ్ స్టెప్ ఇండెక్స్ వాల్యూ. అండ్ ఇప్పుడు ఇది ఇన్ ద మనము రేంజ్ లో ఎలాగైతే ఇస్తామో ఇక్కడ కూడా వీ కెన్ గివ్ అన్న సేమ్ ఫార్మాట్ లోనే. డిఫాల్ట్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా ఏ ఫార్మాట్ లో ఫస్ట్ ఫార్మాట్ స్టార్ట్ వాల్యూ ఇవ్వచ్చు, స్టాప్ ప్లస్ 1, స్టెప్ వాల్యూ 3 వాల్యూస్ ఇవ్వచ్చు. లేదు అని అంటే ఓన్లీ యూ కెన్ గివ్ అన్న స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ అండ్ నెక్స్ట్ స్టాప్ ప్లస్ 1 ఇండెక్స్, స్టాప్ ప్లస్ 1 ఈ రెండు ఇవ్వచ్చు. స్టెప్ ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ గా ఏముంటుంది, ఇట్ షుడ్ కంటైన్స్ అన్న 0 అనేది 1 అనేది ఉంటుంది కాబట్టి మీరు మెన్షన్ చేయకపోయినా పర్లేదు. లేకపోతే మీరు ఇలా అంటే స్టార్ట్ వాల్యూ ఇక్కడ మనం ఏంటి డైరెక్ట్ గా
దే ఆర్ గోయింగ్ టు గివ్ అన్న రేంజ్ ఆఫ్ స్టాప్లెస్ అని చెప్పి ఇస్తాం. స్టార్ట్ వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ గా 0 తీసుకుంటుంది. కానీ ఇందులో స్లైసింగ్ లో ఏంటి అని అంటే మీరు ఇక్కడ ఎలా డైరెక్ట్ గా ఇలా స్టాప్లెస్ 1 అని చెప్పి ఇవ్వకూడదు. ఇలా ఇస్తే అదేంటి అని అంటే ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్న ఇండెక్స్ వాల్యూగా కన్సిడర్ చేసుకుంటాం. ఇలా డైరెక్ట్ గా స్టాప్లెస్ 1, సో రేంజ్ లో ఇచ్చినట్టే డైరెక్ట్ గా నేను ఇక్కడ స్టాప్లెస్ 1 ఇస్తాను అని అంటే ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ ఇండెక్స్ వాల్యూగా కన్సిడర్ చేసుకొని పర్టికులర్ పొజిషన్ వాల్యూ అనేది మీకు ప్రింట్ అవుతుంది. కాబట్టి నీకు ఆ రేంజ్ లో అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి నీకు ఆ వాల్యూ వరకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే కంపల్సరీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు అది మెన్షన్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ కోలన్ స్టాప్లెస్ 1 అని చెప్పి మీరు ఇలా ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. ఒకటేమో స్టాప్లెస్ 1 స్టెప్ ఇవ్వచ్చు, లేదంటే స్టాప్లెస్ 1 ఇవ్వచ్చు, లేదంటే కోలన్ స్టాప్లెస్ 1 అని ఇవ్వచ్చు. అంటే మీకు ఫస్ట్ నుంచి ఆ ఎలిమెంట్ వరకు నీకు ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. యూ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సరే, లేదు ఇంకోటేమో నీకు స్టార్టింగ్ నుంచో లేకపోతే పర్టికులర్ ఎలిమెంట్ నుంచి నీకు మొత్తం ప్రింట్ అవ్వాలి. లాస్ట్ ఎలిమెంట్ ఎంత ఉందో నీకు తెలీదు. యూ వాంట్ టు ప్రింట్ అన్ ఆల్ ద ఎలిమెంట్స్. ఇఫ్ యూ నో దట్ అంటే మీరు ఇప్పుడు ఇంత పొజిషన్స్ ఇప్పుడు ఏంటిది నాకు 5th ఎలిమెంట్ నుంచి 10th ఎలిమెంట్ వరకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే సో 5th ఎలిమెంట్ అంటే దాని ఇండెక్సింగ్ వచ్చేసరికి 4 కోలన్ 10th ఎలిమెంట్ అంటే దాని ఇండెక్సింగ్ వచ్చేసరికి 9. కానీ స్టాప్లెస్ 1 ఏముండాలి? 9+1 10 ఉండాలి. కాబట్టి 4:10 అని చెప్పిస్తే 4th ఎలిమెంట్ నుంచి 10th ఎలిమెంట్ వరకు మనకు రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అవుతాయి లిస్ట్ లో. కానీ ఇప్పుడు నాకు 6th ఎలిమెంట్ నుంచి నాకు మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. అసలు అందులో ఎన్ని ఎలిమెంట్స్ నాకు తెలియదు. నాకు 6th ఎలిమెంట్ నుంచి మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి నాకు మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ ఎలిమెంట్ నుంచి నాకు మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. అలా మనము పర్టికులర్ పొజిషన్ నుంచి నాకు స్టాప్ వాల్యూ ఎంత వరకు ఉందో నాకు తెలియదు, మొత్తం ప్రింట్ అవ్వాలంటే అప్పుడు మనం ఎలా తీసుకోవాలి అని అనుకుంటే జస్ట్ సింపుల్ గా స్టార్ట్ వాల్యూ ఒకటి ఇచ్చేసారు. స్టార్ట్ వాల్యూ ఒకటి ఇచ్చి సో కోలన్ అని చెప్పి ఇవ్వాలి. ఇలా 2 కోలన్స్ ఇవ్వాలి. సో 2 అంటే ఇక్కడ స్టాప్ వాల్యూ ఇండికేట్ చేయలేరు మీరు. డైరెక్ట్ గా ఇండికేటెడ్ అని స్టార్ట్ వాల్యూ ఒకటి మాత్రమే ఇండికేట్, అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని మాత్రమే ఇచ్చారు. స్టాప్లెస్ 1 అనేది ఇవ్వలేరు. కాబట్టి ఆ పొజిషన్ నుంచి నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ మొత్తం కూడా నీకు అక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఫార్మాట్. సో ఇలా మీకు ప్రింట్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సింపుల్. ఓకేనా? సో దీస్ ఆర్ ద వేస్ టు ప్రింట్ అన్న పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం ప్రింట్ చేయడానికి స్లైసింగ్ లో యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ స్లైసింగ్ లో ఏదైతే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు లెట్ మీ టేక్ అని ఒక లిస్ట్ తీసుకొని అందులో ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది లెట్ మీ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు ఎల్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ ని ఎలా డినోట్ చేస్తారు? స్క్వేర్ బ్రాకెట్స్ లో. స్క్వేర్ బ్రాకెట్స్ లో ఐఎమ్ గివింగ్ ఇన్ లిస్ట్. సో ఐఎమ్ గివింగ్ ద ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50, 60, 70, 80. సమ్ ఇవే అంటే ఎప్పుడు కూడా ఇలానే రేంజ్ ఇవ్వాలని లేదు. యూ కెన్ గివ్ ఎనీ ఎలిమెంట్స్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇదే ఆర్డర్ లో తీసుకోవాలి 10, 20, 30, 40 అని కాదు. యూ కెన్ గివ్ ఎనీ ఎలిమెంట్స్ ఏదైనా ఫార్మాట్ లోనైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ అవి కూడా నెంబర్స్ తీసుకోవాలి, స్ట్రింగ్స్ తీసుకోవద్దా, బులియన్స్ తీసుకోకూడదా అనేది ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఎల్స్. మల్టిపుల్ గా లేకపోతే డిపెండ్స్ ఆన్ నీ రిక్వైర్మెంట్ ని బట్టి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఈ లిస్ట్ లో నేను లిస్ట్ ని ప్రింట్ చేశాను అనుకోండి. వీ కెన్ టు ప్రింట్ ద హోల్ ద నెంబర్ ఆఫ్ లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ గా ప్రింట్ ఎల్. సో ప్రింట్ ఎల్ అని ఇస్తే నాకేంటిది మొత్తం లిస్ట్ అంతా కూడా నాకు ప్రింట్ అవుతుంది. వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు అక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. So it printed the list of elements 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని చెప్పి ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఐ వాంట్ టు ప్రింట్ అన్న నాకు థర్డ్ ఎలిమెంట్ నుంచి 8th ఎలిమెంట్ వరకు నాకు ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి.
థర్డ్ ఎలిమెంట్ నుంచి ఎయిత్ ఎలిమెంట్ వరకు ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఇక్కడ ఏంటిది ఐ నీడ్ టు గివెన్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. సేమ్ ఎలా యూజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, సేమ్ ఇండెక్సింగ్ ఎలాగైతే యూజ్ చేసుకుంటానో సేమ్ అలాగనే ప్రింట్ ఎల్ ఆఫ్, మీరు ఏ ఎలిమెంట్ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్. అంటే ఇప్పుడు నాకు థర్డ్ ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత 2. సో 2 కోలన్ అండ్ ఎయిత్ ఎలిమెంట్. సో ఎయిత్ ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత 7. కానీ ఇక్కడ స్టాప్ ప్లస్ 1 ఉండాలి, అంటే 7 ప్లస్ 1. సో 7 ప్లస్ 1 విల్ బికమ్ 8. సో 2 కోలన్ 8. అండ్ మీరు స్టెప్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా 1 ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ఇట్ యూ కెన్ మెన్షన్ ఇట్, ఆర్ ఇఫ్ యూ నాట్ యూ కెన్ గివ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఇక్కడ డిఫాల్ట్ గా మీరు ఒక్కొక్క స్టెప్ రావాలి అనుకుంటే సో యూ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మీరు ఇవ్వచ్చు. 2 కోలన్ 8 కోలన్ 1 అనేది. సో ఇలా ఇస్తే ఇప్పుడు నాకేంటి థర్డ్ ఎలిమెంట్ నుంచి ఎయిత్ ఎలిమెంట్ వరకు ఏమేమైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేవి నాకు ప్రింట్ అవుతాయి. చూడండి 30 40 50 60 70 80. సో అవే ఉన్నాయి థర్డ్ ఎలిమెంట్ నుంచి, అంటే ఇదే కదా ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ నుంచి 4th 5th 6th 7th 8th. సో ఇవే ఎలిమెంట్ థర్డ్ నుంచి 8th అవే ఎలిమెంట్స్ నాకు ఒక లిస్ట్ లాగా నాకు ప్రింట్ అయింది. సో ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. మీరు ఇదే థింగ్ ని మీరు ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. యూ కెన్ ప్రింట్ ఇట్, అంటే ఇప్పుడు మనం స్టెప్ వాల్యూ తీసుకోకుండా యూ కెన్ ప్రింట్ ఇట్ డైరెక్ట్లీ హియర్ లైక్ దిస్. సో ఎల్ ఆఫ్ 2 కోలన్ 8 అని చెప్పి యూ కెన్ టేక్ డైరెక్ట్లీ లైక్ దిస్. కోలన్ 1 అని చెప్పి స్టెప్ వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా స్టెప్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి 1 ఉంటుంది కాబట్టి. సో చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చింది. అంటే అలా ప్రింట్ చేయొచ్చు, లేదంటే ఇలా ప్రింట్ చేయొచ్చు. 2 వేస్లలో వీ కెన్ ప్రింట్ ఎనీ ఫార్మాట్. సో 2 కోలన్ 8 అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఫార్మాట్ లో మీకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇన్ దిస్ ఫార్మాట్ లో వీ కెన్ ప్రింట్ ఇట్. సో ఎల్ ఈక్వల్ టు 10, 20, 30, 40 అని చెప్పి వీ కెన్ ప్రింట్ ఇట్. ఈ వాల్యూస్ లో ఉన్న లిస్ట్ లోకి వెళ్ళి నీకు పర్టికులర్ గా ఏ ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నావో నువ్వు ఆ ఎలిమెంట్స్ అనేది నువ్వు ప్రింట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నాకు ఫస్ట్ 5 ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి లిస్ట్ లో. అంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్ అని అంటే ఏంటిది, అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 0, అండ్ నెక్స్ట్ 5th ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 4. సో ఇప్పుడు ఫస్ట్ 5 ఎలిమెంట్స్ అని అంటే 1 2 3 4 5 ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నాకు ఏంటిది, సో 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 5th ఎలిమెంట్ అంటే 4 ప్లస్ 1 5. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి, సో ఫస్ట్ 5 ఎలిమెంట్స్ అని అంటే ఐ నీడ్ టు గివ్ ఎన్ ప్రింట్ ఎల్ ఆఫ్ 0 కోలన్ 5. సో ఈ కోలన్ ఇలా ఇవ్వచ్చు. సో వీ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో. అంటే ఇప్పుడు నార్మల్ గా అయితే ఇలా ఇస్తాం, వీ కెన్ గివ్ ఇట్ దిస్ ఫార్మ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న ఫస్ట్ 5 ఎలిమెంట్స్ 10 20 30 40 50 అని చెప్పి వీ గెట్ ఇట్. కానీ మనకు తెలుసు స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా 0 ఉంటుంది అని చెప్పాను. సో మనం అక్కడ ఇచ్చింది కూడా 0నే, కాబట్టి మీరు ఆ 0 అనేది మెన్షన్ చేయకపోయినా పర్లేదు. అంటే మీరు ఇలా కూడా ఇవ్వచ్చు, అంటే ఇలా ఎల్ ఆఫ్ 0 అని ఇవ్వకుండా కోలన్ 5. ఇఫ్ యూ మెన్షన్ 0 ఇవ్వకుండా కోలన్ 5 అని చెప్పిస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ సేమ్ అవుట్పుట్ వాట్ ద బిఫోర్ యూ గెట్ 0 కోలన్ 5 అని ఇచ్చినప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇప్పుడు కోలన్ 5 అని ఇచ్చినప్పుడు కూడా మీకు అదే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ సేమ్ అవుట్పుట్. సో బిఫోర్ కేసులో ఏదైతే నాకు అవుట్పుట్ ప్రింట్ అయిందో ఇప్పుడు కేసులో కూడా నాకు అదే అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఇన్ దిస్ ఫార్మాట్ లో వీ కెన్ ప్రింట్ ఇట్. ఓకేనా. సో ఇన్ దిస్ ఫార్మాట్ వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూస్. సో 2 కోలన్ 5 అని చెప్పి వీ కెన్ ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో ప్రింట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా ఫస్ట్ 5 ఎలిమెంట్స్, ఫస్ట్ 3 ఎలిమెంట్స్, ఇలా మనము ఒక ఫార్మాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం ప్రింట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాం సింప్లీ. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అని నాకు ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఈ లిస్ట్ లో నాకు ఈవెన్ పొజిషన్ వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి. ఇది అడుగుతారు ఇంటర్వ్యూస్లలో, ఈ 2 వేస్ లో అడుగుతారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈవెన్ పొజిషన్, ఆడ్ పొజిషన్, ఈవెన్ ఇండెక్స్, ఆడ్ ఇండెక్స్, ఈ రెండు చాలా డిఫరెంట్. ఈవెన్ పొజిషన్ డిఫరెంట్, ఈవెన్ ఇండెక్స్ డిఫరెంట్. ఆడ్ పొజిషన్ డిఫరెంట్, ఆడ్ ఇండెక్స్ డిఫరెంట్. ఆ క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. ఫ్రమ్ దట్ లిస్ట్ నుంచి ప్రింట్ ద ఈవెన్ పొజిషన్ వాల్యూస్. ఈవెన్ పొజిషన్ అని అంటే ఈవెన్ పొజిషన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఈ లిస్ట్లలో
ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్, సెకండ్ ఎలిమెంట్ ఇస్ ద సెకండ్ పొజిషన్, ఇది 3 4 5 6 అలా. అంటే పొజిషన్ అంటే ఇన్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ ఈ ఇండెక్స్ విల్ బి ద, సో అంటే దాని యొక్క ఇండెక్సింగ్ అంటే ఇది సెకండ్, ఫోర్త్, సిక్స్త్, ఎయిత్, 10th ఇవే కదా ఈవెన్ పొజిషన్. అంటే నాకు ఎక్కడి నుంచి కావాలి, సెకండ్ పొజిషన్ నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి. అంటే లిస్ట్ లో ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఈవెన్ పొజిషన్ అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ నుంచి నాకేంటిది, ఐ వాంట్ టు ప్రింట్ అన్న 10th పొజిషన్ వరకు. అంటే అక్కడ 10th పొజిషన్ ఉన్నాయి కాబట్టి 10th పొజిషన్ వరకు ప్రింట్ అవ్వాలి. అయితే ఇప్పుడు నాకు లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు తెలీదు, కానీ ఐ వాంట్ టు ప్రింట్ అన్న ఈవెన్ పొజిషన్ వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. ఈవెన్ పొజిషన్ అంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, ఈవెన్ సెకండ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 1. కాబట్టి ఇక్కడ ఏంటిది, వి నీడ్ టు టేక్ అన్న, అంటే ఇక్కడ మనము వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఎల్ ఆఫ్, సో సెకండ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 1. ఇండెక్స్ వాల్యూ ఇక్కడ పొజిషన్ అన్నాను కాబట్టి ఆ పొజిషన్ యొక్క ఇండెక్సింగ్ ఏముంటుందో అది అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ 1 కోలన్. సో ఎక్కడి వరకు అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు తెలీదు. ఒకవేళ పర్టికులర్ గా ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనం అక్కడ మెన్షన్ చేస్తుంటే ఐ డోంట్ నో ద హౌ మెనీ ఎలిమెంట్స్ ఇట్ హాస్. సో సింపుల్ గా నేనేంటిది అక్కడ నేను కోలన్ అంటే స్టాప్ వాల్యూ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ పొజిషన్ నుంచి అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. కానీ ఏంటిది నాకు కంటిన్యూషన్ గా ప్రింట్ అవ్వకూడదు. నాకు ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ ఇన్ కంటిన్యూషన్లీ, అంటే ఓన్లీ ఈవెన్ పొజిషన్ వాల్యూనే, అంటే సెకండ్ తర్వాత థర్డ్ పొజిషన్ వాల్యూ ప్రింట్ అవ్వకుండా 4th పొజిషన్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే స్టెప్ వాల్యూ అనేది 1 కాకుండా 2 అవ్వాలి, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవ్వకుండా ఇంకో పొజిషన్ లో ప్రింట్ అవ్వాలంటే ఇట్ షుడ్ గివ్ అన్న స్టెప్ వాల్యూ ఇస్ అన్న 2 ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ 1:2 అంతే, సింపుల్. ఇదే ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు 20 40 60 80 100 అనే వాల్యూస్ ఈవెన్ పొజిషన్ వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, సో చూడండి 20 40 60 80 100. సో దీన్ని ఈవెన్ పొజిషన్, ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ వన్ ఇస్ అన్ ఈవెన్ పొజిషన్. మళ్ళీ ఇందులో ఈవెన్ ఇండెక్స్ అడుగుతారు. మళ్ళీ ఈవెన్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ వాల్యూ ఈవెన్ గా ఉండాలి, అంతే కదా. ఈవెన్ ఇండెక్స్ అంటే ఈవెన్. మరి ఇప్పుడు ఈవెన్ ఇండెక్స్ దేనికి ఉంటుంది అని అంటే ఆడ్ పొజిషన్ వాల్యూకి ఈవెన్ ఇండెక్స్ ఉంటుంది. ఆడ్ పొజిషన్ వాల్యూకి ఈవెన్ ఇండెక్స్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ పొజిషన్ ఉంది, దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత 0, అది ఈవెన్. అండ్ సెకండ్ పొజిషన్ ఉంది, దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత 1, దట్ ఈస్ అన్ ఆడ్. అండ్ థర్డ్ పొజిషన్ ఉంది, థర్డ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత 2, సో 2 ఈజ్ అన్ ఈవెన్. అంటే మీకేంటిది 0 2 4 6 8 10 ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫార్మాట్ లో ఉన్నవి ఈవెన్ ఇండెక్స్ వాల్యూస్. కాబట్టి నాకు ఆ పొజిషన్ లో ఉన్నాయి నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే వీ కెన్ గివ్ అన్న ప్రింట్ ఎల్ ఆఫ్, సో ఈవెన్ ఇండెక్స్ అంటే ఈవెన్ ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ ది 0 నుంచి స్టార్ట్ అయ్యి, సో 0 నుంచి మీరు ఎక్కడి వరకు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ మొత్తం ప్రింట్ అవ్వాలి. కాబట్టి 0:2 అంతే. మరి ఇక్కడ కూడా సేమ్ ఈవెన్ ఇండెక్స్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి సో ఈవెన్ ఇండెక్స్ అనేది ఇట్ గోయింగ్ టు ప్రింటెడ్. సో ఇప్పుడు మేము ఇక్కడ స్టెప్ వాల్యూ 2 ఇస్తే సరే, సో అంటే 10 30 40 70 90 అని చెప్పి ఈవెన్. ఇక్కడ ఈవెన్ ఇండెక్స్ వాల్యూస్ అని అంటే ఆడ్ పొజిషన్ వాల్యూస్ అనేవి మీకు అక్కడ ప్రింట్ అవుతాయి. సో ఇలా ప్రింట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇదే సేమ్ కాన్సెప్ట్ వీ కెన్ యూస్ ఫర్ ఈవెన్ పొజిషన్, సారీ ఆడ్ పొజిషన్. అదే రివర్స్ ఉంటుంది, అదే ప్రోగ్రామ్. ఆడ్ పొజిషన్ అని అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి ఈవెన్ గా ఉంటుంది. సో ప్రింట్ సేమ్ పైన ఏదైతే రాస్తానో అదే ఉంటుంది, బట్ వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ వన్ 0:2. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఆడ్ పొజిషన్. ఒకవేళ ఆడ్ ఇండెక్స్ అని అంటేనేమో వీఆర్ గివింగ్ అన్న ఆడ్ ఇండెక్స్. ఆడ్ ఇండెక్స్ అని అంటే మనం ప్రింట్ ఎల్ ఆఫ్ 1:2 అంతే, సింపుల్. If you print it, it's going to print the same. Printed. So odd position and an odd index. So printed. So ఇలా మనం ప్రింటింగ్ చేయవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ పొజిషన్ నుంచి నీకు అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నీకు 4th ఎలిమెంట్ నుంచి మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఐ డోంట్ నో దట్.
సో నాకు ఫోర్త్ ఎలిమెంట్ నుంచి నాకు మొత్తం ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే సింపుల్ గా వీ కెన్ ప్రింట్ ఇట్. ఇప్పుడు మనం అది ఎలా ప్రింట్ చేస్తాము? ప్రింట్ ఫోర్త్ 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 పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత? 3. సో 3 కోలన్ అంటే ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలంటే మొత్తం ప్రింట్ అవ్వాలి. ఎన్ని ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్. నాకు ఫోర్త్ పొజిషన్ నుంచి పర్టికులర్ గా ఈ ఎలిమెంట్ వరకే ప్రింట్ అవ్వాలంటే నేను అక్కడ స్టాప్ వాల్యూ ఇస్తాను. ఐ డోంట్ నో ద హౌ మెనీ వాట్ ఈస్ దట్ పర్టికులర్ లాస్ట్ ఎలిమెంట్ ఎంత ఉందని నాకు తెలియదు, కాబట్టి ఐఎమ్ గివింగ్ దిస్ వన్. సో ఇచ్చి ఇప్పుడు నేను కోలన్ కోలన్ అని ఇచ్చి ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. సో స్టెప్ వాల్యూ కూడా ఇవ్వట్లేదు, ఒక్కొక్క వాల్యూనే, కానీ ఆ ఫోర్త్ పొజిషన్ నుంచి మొత్తం ఎలిమెంట్స్ ఒక్కొక్కటి ప్రింట్ అవ్వాలి. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఫోర్త్ ఎలిమెంట్ నుంచి 40, 50, 60, 80, 60, 70, 80, 90, 100 అని చెప్పి అన్నాను. మళ్ళీ అలా కాకుండా ఒకవేళ పర్టికులర్ గా ఈ పొజిషన్ నుంచి ఈవెన్ పొజిషన్ వాల్యూస్ నే ప్రింట్ చేయండి అని అనుకుంటే ఆ పొజిషన్ నుంచే ప్రింట్ అవ్వాలి. లిస్ట్ లోకి వెళ్ళి ఈవెన్ పొజిషన్ వాల్యూస్, ఆడ్ పొజిషన్ వాల్యూస్ అలా అంటేనేమో యూ కెన్ గివ్ అన్ దట్ ఫార్మాట్ లో. మీరు ఈ పొజిషన్ నుంచి సో ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయండి. ఈవెన్ పొజిషన్ అంటే పర్టికులర్ పొజిషన్ నుంచి ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయండి అని అంటారు. అంటే ఇప్పుడు ఫోర్త్ పొజిషన్ నుంచి మీకు ఏంటి ఆల్టర్నేటివ్ అంటే ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ కదా, ఫిఫ్త్ కాకుండా ఆల్టర్నేటివ్ అని అంటే 6th ఎలిమెంట్, 7th ఎలిమెంట్ కాకుండా 8th ఎలిమెంట్, 9th ఎలిమెంట్ కాకుండా 10th ఎలిమెంట్, 11th ఎలిమెంట్ కాకుండా 12th ఎలిమెంట్, ఇలా ఆల్టర్నేట్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ చేయండి అని అంటే కూడా సో ఆ పొజిషన్ నుంచి మీ స్టెప్ వాల్యూ 2 తీసుకుంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఫార్మాట్ లో మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రింట్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు నాకు అక్కడ ఎంత పొజిషన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు తెలీదు. ఐ డోంట్ నో ద హౌ మెనీ ఎలిమెంట్స్ ఇట్ హాస్, బట్ ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్ బై యూజింగ్ అన్ స్లైసింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను లిస్ట్ మొత్తం నేను ప్రింట్ చేయాలని అనుకుంటేనేమో ప్రింట్ ఎల్ అని చెప్పి లిస్ట్ ఇస్తే నాకు లిస్ట్ ప్రింట్ అవుతుంది. బై యూజింగ్ అన్ లిస్ట్ ఏమంటారు, స్లైసింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం? ఆ లిస్ట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి బై యూజింగ్ అన్న స్లైసింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. నార్మల్ గా ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ప్రింట్ ఎల్ అని ఇస్తే నాకేంటిది ఆ లిస్ట్ లో ఏమేమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మొత్తం మీకు ప్రింట్ అవుతాయి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని చెప్పి ఆల్ ఎలిమెంట్స్ ఇట్ గోయింగ్ టు ప్రింట్. బట్ అదే థింగ్ నాకు ఇప్పుడు ఏంటిది బై యూజింగ్ అనే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి నాకు ప్రింట్ అవ్వాలి. L of 0 colon 1 ఏమి ఇవ్వకూడదు, 1 ఇవ్వకూడదా, 0 ఇవ్వకూడదా, ఏమి ఇవ్వకూడదా, 1 వాల్యూ ఒకటే ఇవ్వకూడదా, ఇంతేనా? యా. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇప్పుడు సేవ్ చేసి లెట్ మీ రన్ ఇట్. రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని చెప్పి నాకు లిస్ట్ ఆఫ్ అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. కానీ ఇప్పుడు నేను ఏంటిది బై యూజింగ్ అన్న స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను. లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేశాను కానీ స్లైసింగ్ అనే కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఈ స్లైసింగ్ లో ఇప్పుడు నేను ఇప్పుడు 0 తీసుకోకపోతే నాకు ప్రింట్ అవ్వదా? ఇప్పుడు 0 కోలన్ ఇచ్చాను కదా, ఇప్పుడు 0 కూడా తీసుకోవట్లేదు, జస్ట్ కోలన్ మెన్షన్ చేశాను. లెట్ మీ సీ దిస్. ప్రింట్ అవుతుంది. ఎందుకు అక్కడ 0 ఎందుకు ఇవ్వలేదు అని అంటే డిఫాల్ట్ గా 0నే ఉంటుంది. సో కాబట్టి స్టెప్ వాల్యూ కూడా డిఫాల్ట్ గా ఉంటుంది, నీకు మొత్తం ప్రింట్ అవ్వాలి కాబట్టి అక్కడ కోలన్ మెన్షన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఆ లిస్ట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేవి నీకు అక్కడ ప్రింట్ అయిపోతాయి. ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ ద ఎలిమెంట్స్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్, మీకు అది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద థింగ్. సో ఓకేనా, కోలన్ ఎల్ ఆఫ్ కోలన్ అని ఇస్తే ఇలా ప్రింట్ అవుతుంది. అదే మీరు ఈ ఎలిమెంట్స్ అనేది మీకు రివర్స్ లో ప్రింట్ అవ్వాలి అంటే లాస్ట్ నుంచి మీకు ప్రింట్ అవ్వాలి. యూ వాంట్ టు ప్రింట్ ఫస్ట్ నుంచి నాకు ప్రింట్ అయ్యాయి కదా, నాకు లాస్ట్ నుంచి నాకు ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవ్వాలంటే మీరు అక్కడ స్టెప్ వాల్యూ అనేది యూనిట్ టు టేక్ -1 చెప్పి తీసుకోవాలి. ప్రింట్ ఎల్ ఆఫ్ కోలన్ -1 కోలన్ -1. So if I close it, if I save it and if I run it,
రన్ చేస్తే చూడండి నాకు రివర్స్ లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ అంటే 10 20 30 40 50 60 70 80 90 ఉన్నది నాకు 100 90 80 70 60 50 40 30 20 10 అని చెప్పి నాకు రివర్స్ లో ఎలిమెంట్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఏమైనా ఈ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే దాంట్లో రివర్స్ ఎలిమెంట్స్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నాకు ఏంటిది ఇప్పుడు మనం ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలని అనుకోనండి. నేను ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ గా నాకేంటిది కోలన్ అక్కడ 3 ఇస్తాను. కోలన్ 3 ఇస్తే నాకు అంటే 0:3 అంటే ఫస్ట్ 3 ఎలిమెంట్ థర్డ్ పొజిషన్ అని అంటేనేమో దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 2 2 + 1 3 కాబట్టి 0:3 లేదంటే :3 అని ఇస్తే నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అనేవి నాకు ప్రింట్ అవుతాయి. మరి లాస్ట్ 3 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ లాస్ట్ 3 అంటే నాకు 80 90 100 ప్రింట్ అవ్వాలి. -3 కోలన్ -3 కోలన్ -1. If I execute this one, execute చేస్తే ఏంటి నాకు ప్రింట్ అయింది 80 70 60 50 నాకు రివర్స్ ప్రింట్ 80 90 100 ప్రింట్ అవ్వాలి. 80 నుంచి నాకు రివర్స్ ప్రింట్ అయ్యింది -1 ఇక్కడ చూడండి మనం లాస్ట్ క్లాస్ లో ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ నుంచి ఎలిమెంట్స్ అనేది పాజిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్ ఉంటాయి, లాస్ట్ నుంచి ఎలిమెంట్స్ అయితేనేమో నెగిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ నుంచి పొజిషన్ వచ్చేసరికి 0 నుంచి సో n-1 వరకు ఉంటాయి. అది లాస్ట్ నుంచి అయితేనేమో -1 నుంచి -n వరకు ఉంటుంది అని చెప్పారు. అయితే నాకు ఇక్కడ ఏంటిది లాస్ట్ 3 ఎలిమెంట్స్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో లాస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలి 80 90 100 ఇవే కదా లాస్ట్ 3 ఎలిమెంట్స్ అవి ప్రింట్ అవ్వాలి. అంటే దీని యొక్క ఇండెక్సింగ్ ఎంత సో ఇలా 100 ఏమో -1 ఇది -2 -3. సో -3 తర్వాత ఇక్కడ అంటే -3 తర్వాత ఇక్కడ ఏమొచ్చింది ఇది 80 -3 90 ఎంత 100 ఎంత అంటే ఇప్పుడు -3 తర్వాత -2 వస్తుంది. ఎంత యాడ్ చేస్తే -2 వస్తుంది అక్కడ ఏం స్టెప్ అయితే -2 వస్తుంది +1 అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు మా స్టార్టింగ్ వాల్యూ ఒకటే ఇచ్చి స్టాపింగ్ వాల్యూ -1 ఇవ్వకపోయినా సరే -3 కోలన్ అంటే డిఫాల్ట్ గా 1 మీరు మెన్షన్ చేయాలి. మీరు రివర్స్ ఇచ్చారనుకోండి అక్కడ ఇక్కడ వెళ్తుంది అనమాట. ఇక్కడ -3 -1 -4 అవుతుంది -4 -5 -6 అని చెప్పి ఇలా మీకు వెళ్ళింది. అందుకే ఇంతకు ముందు అవుట్పుట్ 80 70 60 అని చెప్పి రివర్స్ లో వచ్చింది. స్టెప్ వాల్యూ మైనస్ తీసుకో అంటే మీరు అక్కడ యాడ్ చేయడం ఇంక్రిమెంట్ చేయడమే కదా అక్కడ జరిగేది. సో ఇక్కడ -3 తర్వాత -2 రావాలి అంటే +1 ఇవ్వాలి మీరు అక్కడ. సో +1 ఇస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి సో ఇప్పుడు నేను రన్ చేస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో చూడండి 80 90 100 అని చెప్పి మీకు ఈ ఫార్మాట్ లో వస్తుంది. అంటే మనం అక్కడ ఇచ్చే స్టెప్ వాల్యూని బట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, మీరు అది ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది అది. సో ఏంటిది అనేది ఓకే ఇట్లా రాయాలంటే ఇది ఇట్లా రాయాలంటే ఇది అని చెప్పి యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ దట్ టాపిక్. ఓకేనా అర్థమైందా? 3 నెంబర్స్ రివర్స్ లో రావాలంటే మీరు అక్కడ స్టాప్ ఏమంటారు -3 కాడ మీరేంటిది ఏమి ఇవ్వకూడదు అంటే కోలన్ ఇచ్చి స్టాప్ వాల్యూ అనేది మీరు ఏమంటారు -4 అనేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు ప్రింట్ సో ఎల్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ ఇవ్వకుండా నార్మల్ గా ఇప్పుడు -1 ఇచ్చామనుకోండి -1 ఇస్తే ఏమవుతుంది మీకు రివర్స్ లో వస్తుంది. ఎంతవరకు వస్తుంది అందులో ఎన్ని ఎలిమెంట్స్ నా అన్ని ఎలిమెంట్స్ వరకు మొత్తం వస్తాయి. నీకు ఏంటిది 100 90 80 వరకే రావాలి. 100 90 80 100 అంటే -1 90 అని అంటే -2 30 అని అంటే -3 అంటే ఇక్కడ మైనస్ పెరుగుకుంటూ పోతుంది. అంటే మీకు ఇక్కడ ఏంటిది స్టాప్ వాల్యూ అనేది ఇఫ్ ఐ గివెన్ ఇప్పుడు నాకు ఏంటిది ఇఫ్ ఐ గివెన్ -3 అని ఇచ్చాను అనుకోండి ఇప్పుడు -1 -2 -3
అని చెప్పి అలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఏం ప్రింట్ అవుతుందో. సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఏం ప్రింట్ అయింది? 80 90 ప్రింట్. అంటే ఇక్కడ ఏం చేస్తా, -1 -2 -3, అంటే నేను -3 వరకు కావాలన్నట్టు నేను -3 ఇచ్చాను. కానీ మనకేం తెలుసు, స్టాప్ వాల్యూ +1 ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటిది, నెగిటివ్ ఇండెక్సింగ్ కాబట్టి -1 ఉంటుంది. అంటే -3 -1 అంటే -4 ఇవ్వాలి నేను అక్కడ. -4 అంటే ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి స్టాప్ వాల్యూ మెన్షన్ అవుతుంది అక్కడ. ఓకేనా? సో ఇక్కడ దాన్ని బట్టి మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలి, యూనిట్ గివెన్ అన్న -4. సో ఇప్పుడు -4 ఇస్తే వచ్చిందా? రివర్సే కదా మనకు కావాల్సింది. సో ఈ ఫార్మాట్ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి అక్కడ నెగిటివ్ తీసుకుంటున్నామా లేకపోతే పాజిటివ్ తీసుకుంటున్నామా, స్టెప్ వాల్యూని బట్టి మీరు స్టాప్ వాల్యూ అనేది అక్కడ తీసుకోవాలి. అప్పుడు అర్థమైంది. ఓకేనా? సో ఇది అంటే మనం నార్మల్ గా థర్డ్ పొజిషన్ వాల్యూ అని అంటే దాని యొక్క ఇండెక్సింగ్ 2. సో 2 + 1 3 అని చెప్పి ఇస్తాం. సేమ్ అలాగే నేను ఇక్కడ థర్డ్ పొజిషన్ వాల్యూ అని అంటే ఏంటిది, ఇక్కడ వీఆర్ గెటింగ్ -3 వస్తుంది. -3కి ప్లస్ చేస్తే మళ్ళీ -2 వస్తుంది. మీరు -2 ఇచ్చారనుకోండి ఒకటే వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకేంటి రివర్స్ జరుగుతుంది. అంటే స్టెప్ -1 అని ఇస్తేనే మీకు ఆ పొజిషన్ వరకు వాల్యూ అనేది మీకు ప్రింట్ అవుతుంది. అంటే అంతకు ముందు వాల్యూ వరకు ప్రింట్ అయ్యి ఇలా. సో డిపెండ్స్ ఆన్ మనం ఇచ్చేదాన్ని బట్టి. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్. ఇలా మీరు డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది మీరు అక్కడ చేయవచ్చు. సరే, సో ఇలా మనం యూజ్ చేసి స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా స్లైసింగ్ కాన్సెప్ట్? సో ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ చేయాలి, ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పి. సో రిమెంబర్ దట్ కాన్సెప్ట్స్. మీరు ఇక్కడ వేరే టాపిక్స్ లో కూడా ఉంటాయి, అక్కడ నేను మళ్ళీ ఇవంతా ఇంత ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ నార్మల్ గా చెప్తా. యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ స్లైసింగ్ ఇన్ లిస్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి, సో ఇక్కడ సమ్ ఆఫ్ ది బిల్ట్ ఇన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే సో ఇక్కడ ఈ లిస్ట్ లో సమ్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ మెథడ్స్ అంటే ఫంక్షనాలిటీస్ అన్నమాట. అవి బిల్ట్ ఇన్ గా, అంటే మనం ఏమి కొత్తగా ఏమి ఇవ్వట్లేదు, ఇట్ ఆల్రెడీ దేర్ ఇన్ ద పైథాన్ ఇట్సెల్ఫ్. అవి యూజ్ చేసుకొని మనము చేయడం అన్నమాట. సో దాన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ అని అంటారు. సో ఇక్కడ ఉన్న బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏంటివి, వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆర్ ఫంక్షనాలిటీస్ ఆర్ ఎనీథింగ్ ఇట్. అంటే ఇప్పుడు చూడండి, ఒక లిస్ట్ తీసుకుంటే, ఇఫ్ ఐ టేక్ ఒక లిస్ట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ 1, సమ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. యా, సో ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నానండి. సో లిస్ట్ లో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు అక్కడ. 1, 52, 32, 12, 452, 41, 10, 20, 30, 40, 20, 50, 420, 81, 32, 42, 22 అని చెప్పి ఈ హోల్ లిస్ట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో అయితే ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు? హౌ మెనీ ఎలిమెంట్స్ ఇట్ హాస్? Hmm? 17 ఎలిమెంట్స్ ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో వీ హ్యావ్ 17 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి 17 ఎలిమెంట్స్ ఉన్నాయని ఎలా చెప్పాను? యూఆర్ కౌంటెడ్ దట్ వన్. అయితే ఒక మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా కౌంట్ చేస్తా. ఒక ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మీరు అది కౌంట్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు కౌంట్ దట్ ఎలిమెంట్. సో దానికోసమే ఇక్కడ మనం ఒక బిల్ట్ ఇన్ మెథడ్ అనేది ఉంది. ఆ బిల్ట్ ఇన్ మెథడ్ యూస్ చేసి వి కెన్ ఫైండ్ దట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటిది, ఎన్ని ఉన్నాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాట్ బిల్ట్ ఇన్ మెథడ్ ఈజ్ లెంత్. LEN అననే ఈ లెంత్ అననే మెథడ్.
ఈ మెథడ్ అనేది ఉంటుంది. ఈ మెథడ్ యూస్ చేసి ఆ లిస్ట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను సింపుల్ గా ప్రింట్ ఎల్ అని ఇచ్చానంటే లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది, కానీ అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో నాకు ప్రింట్ అవ్వాలనుకుంటే వీ కెన్ గివ్ అన్న లెంత్ ఆఫ్ ఎల్ అని చెప్పేవారు. అంటే అందులో ఇప్పుడు మీరు కౌంట్ చేసి చెప్పారు కదా, అది ఆ ఫంక్షనాలిటీ ద్వారా అది కౌంట్ చేసుకొని ఇట్ గోయింగ్ టు గెట్ ఇన్ దాట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే చూడండి 17. ఇట్ ఈస్ ఆల్సో సేయింగ్ ద 17 ఎలిమెంట్స్ ఓన్లీ, బట్ వీ కౌంటెడ్ మాన్యువల్లీ, బట్ బై యూజింగ్ దాట్ ఫంక్షనాలిటీ వీఆర్ గెటింగ్ దాట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకు అక్కడ తెలుస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనము గెట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఏమైనా లెంత్ అనే ఫంక్షనాలిటీ. మరి ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో విచ్ వన్ ఇస్ ద మాక్సిమం ఎలిమెంట్, హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటి అందులో? 4 ఏ ఎలిమెంట్, ఏ పొజిషన్ ఎలిమెంట్ అనలే నేను, ఏ ఎలిమెంట్ అనేది హైయెస్ట్ ఎలిమెంట్. 452 ఈజ్ అన్న హైయెస్ట్ ఎలిమెంట్. ఎలా చెప్పారు అది 452 హైయెస్ట్ ఎలిమెంట్ అని చెప్పి? ఎలా చెప్పారు అది 452 హైయెస్ట్ ఎలిమెంట్ అని? యూఆర్ కంపేరింగ్ దట్ ఎలిమెంట్స్ విత్ అదర్ ఎలిమెంట్స్. అంటే ఆ లిస్ట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తోటి ఏది హైయెస్ట్ ఉందని చెప్పి కంపేర్ చేసి యువర్ సేడ్ దట్ దిస్ ఇస్ ద ఎలిమెంట్ ఇస్ ద హైయెస్ట్ ఎలిమెంట్ అని చెప్పి మీరు కంపేర్ అనేది చేశారు. సో సేమ్ ఇక్కడ కూడా వితౌట్ కంపేరింగ్ మాన్యువల్లీ వీ కెన్ యూజ్ అన్న మ్యాక్స్, మాక్సిమం అని అంటాం మ్యాక్స్. సో మ్యాక్స్ అనే ఈ ఫంక్షనాలిటీ యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ అన్న హైయెస్ట్ ఎలిమెంట్ ఏదని చెప్పి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్రింట్ max of L యూస్ చేసి we can find it and print. and next ఇప్పుడు మీరు ఇప్పుడు సేవ్ చేసి if I run it, so we are getting in 452 is the highest element. మరి లోయెస్ట్ ఎలిమెంట్ ఏంటిది ఇందులో లిస్ట్ లో? 1. సో 1 is the lowest. సో దాన్ని మనం కూడా సేమ్ మాన్యువల్ గా కంపేర్ చేస్తాం. that will be done by using an minimum, min of L. One. So 1 is the minimum element కాబట్టి minimum element అనేది we are getting. అయితే ఇక్కడ నాకు ఇప్పుడు ఏంటిది, మనకు ఒక విషయం తెలుసు, లిస్ట్ లో ఏంటిది we can assign డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అలో చేయొచ్చు అని చెప్పి. అయితే ఆ డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి ఎన్ని టైమ్స్ ఆ లిస్ట్ లో రిపీట్ అయినాయి అనేది కూడా వీ కెన్ కౌంట్ అనేది చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో 20 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 times. You're checked everything else and count and said that word, so 2 times repeated. అయితే ఇదే థింగ్ we can say that by the functionality called కౌంట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి మీరు కౌంట్ చేయొచ్చు. కౌంట్ అయితే ఇది డైరెక్ట్ గా కౌంట్ ఆఫ్ ఎల్ అని చెప్పి ఇవ్వకూడదు. ఇక్కడ మీరు పర్టికులర్ ఎలిమెంట్ లిస్ట్ లో నుంచి కౌంట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇది ఎలా ఇవ్వాలి అని అంటే ప్రింట్ ఏంటిది, లిస్ట్ లోకి వెళ్ళి నేను లిస్ట్ అంటే లిస్ట్ కి ఒక వేరియబుల్ కి ఒక నేమ్ ఇచ్చాను కదా ఎల్ అని చెప్పి. సో ఎల్ డాట్ కౌంట్, ఎల్ డాట్ కౌంట్, కౌంట్ ఆఫ్ ఎల్ కాదు ఇక్కడ, ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ మీరు ఏ నెంబర్ ని అయితే అంటే ఏ వాల్యూని మీరు కౌంట్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ లోకి వెళ్ళి ఆ నెంబర్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను 20 అనే నెంబర్ నేను కౌంట్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ గివింగ్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 20 అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇప్పుడు రన్ చేస్తే చూడండి 2 అంటే టైమ్స్ మాత్రమే మీకు అక్కడ 20 అని రిపీట్ అయ్యింది అని చెప్పి 20 అనేది రిపీట్ అయింది అని చెప్పి వీఆర్ గెటింగ్ ఇట్. అప్పుడు అదే నేను 20 కాకుండా 200 ఇస్తే 200 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది లిస్ట్ లో? 200 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? Yeah, we will stop this class up to now.